గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. సో మనకు వచ్చేసి ఇక్కడ మనం ఒకసారి గమనిద్దామని ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లోజింగ్ క్యాండిల్. సో క్లోజింగ్ క్యాండిల్ ఎక్కడైతే మనకు క్లోజ్ అయిందో ఈవెన్ లాస్ట్ డే, సో ఈ రోజు కూడా సేమ్ అదే లెవెల్స్ లో అయితే సో న్యూట్రల్ గా అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది నిఫ్టీ. సో అది మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ రేపు దీన్ని బట్టి రేపు ట్రేడింగ్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. మోస్ట్లీ మనం చూసినట్లయితే ఇదంతా ఒక స్మాల్ రేంజ్ లోనే ఈ రోజు కూడా మనము ట్రేడ్ అవడం చూసాము. అదంతా మనం చూసినట్లయితే మనకి మార్కెట్ వచ్చేసి ముందు కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేసి సో మనకి వచ్చేసి ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అయితే జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు మనకి రేపు ట్రేడింగ్ ఎలా ఉండిద్ది అనేది ఒకసారి చూద్దాము. సో ఇలా మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి రేపు ఎలా ఉండొచ్చు, ట్రేడింగ్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. మేజర్ గా నేను చూసినట్లయితే నాకు ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో దాని మీద ఏదైతే నేను ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం పక్కన పెడితే, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో నాకు ఇది వచ్చేసి ముందుగా నేను సో గ్రీన్ క్యాండిల్ కింద మారుస్తున్నాను, గ్రీన్ లైన్ కింద. నాకు ఇది ఎప్పుడైతే నాకు ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అనేది ఒకవేళ న్యూట్రల్ ఓపెన్ అయ్యి ఇక్కడ నాకు ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ప్రైస్ యాక్షన్, సో దాని ప్రకారం నాకు ఆటోమేటిక్ గా కొంత మీరు అదిగాక ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ కూడా మనకి ఫామ్ అయింది. ట్రయాంగిల్ ప్యాటర్న్ తో పాటు నాకు ఇన్సైడ్ క్యాండిల్ బార్ కూడా ఒకటి ఫామ్ అయింది. సో ఎప్పుడైతే నాకు ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అవుతుందో ఆటోమేటిక్ గా నాకు ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఇది యొక్క కిందకి బ్రేక్ అవుతుంటే నేను 22,180 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను పిఈ బై చేస్తాను. సో నిన్న లెవెల్స్ నేను ఈ రోజు గమనిస్తున్నాను. 22,081 దాకా డౌన్ సైడ్ మూమెంటం. అప్ సైడ్ మూమెంటం వచ్చేసి నాకు ఈ 22,000 మనకి 217 ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో అప్ సైడ్ మూమెంటం నేను సిఈ అనేది బై చేస్తాను. నాకు 22,320 లెవెల్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ అబోవ్ దానికంటే ఇంకా అబోవ్ కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి, నాకు ఈజీగా నాకు క్లియర్ గా కనిపిస్తుంది. సో నాకు ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది లాస్ట్ 2 క్యాండిల్స్ చూసినట్లయితే 15 మినిట్స్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ నాకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నాకు ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే 22,320 దెన్ 365 లెవెల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నాకు ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 22,081 21,965 లెవెల్స్ క్లియర్ గా కనిపిస్తుంది. సో వేరే స్ట్రాటజీ మనకు అవసరం లేదు. ఈవెన్ మనం ట్రయాంగిల్ స్ట్రాటజీ చూసుకున్నా ఇదే మనకు అప్ సైడ్ మూమెంటం బ్రేక్, లో సైడ్ మూమెంటం బ్రేక్ అనేది మనం చూసుకోవచ్చు. సో నాకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అనేది చాలా తక్కువ స్టాప్ లాస్ తో నేను ట్రేడ్ చేయగలను కాబట్టి నేను రేపు ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాను. లేదు నాకు ఒకవేళ అప్ సైడ్ కొంచెం గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం నాకు ఈజీగా అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. నాకు 22,365 లేక, లేదు నాకు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం అంటే 22,157 లేక అయితే నాకు అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ నాకు ఈ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ఏదైనా అప్ సైడ్ కనుక మూమెంటం బ్రేక్ అయితే మాత్రం నాకు అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కనుక నాకు బ్రేక్ అయితే షార్ప్ సెల్లింగ్ అయితే ఉంటుంది. సో 22,150 లెవెల్స్ బ్రేక్ అయితే షార్ప్ సెల్లింగ్ అయితే ఉంటుంది. అది మోస్ట్లీ 21,965 టచ్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, లెవెల్స్ అయితే క్లియర్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ నాకు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక కరెక్షన్ నిన్న ఏదైతే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేశాడో సేమ్ మనము బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయితే ఒక ట్రెండింగ్ అయితే ఇచ్చింది. అంటే కొంత అయితే మనకు కరెక్షన్ అయితే కనపడింది. ఓవరాల్ గా మనకి వచ్చేసి నాకు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి 47,949 దగ్గర ఉంటే నాకు లోవర్ వచ్చేసి అంటే దగ్గర 400 పాయింట్స్ నాకు డౌన్ సైడ్ మూమెంటం అనేది కనపడింది. సో అంటే నిన్న వచ్చేసి మనకి నిఫ్టీలో కనపడింది, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. ఓకే, సో ఒకసారి మనం ఇది చూద్దాము. నాకు అప్ సైడ్ మూమెంటం అవ్వాలంటే మాత్రం నాకు ఇక్కడ వచ్చేసి 47,771 ఇదైతే బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే నాకు 48,200 దాకా ఛాన్సెస్ అప్ సైడ్ మూమెంటం ఛాన్స్ ఉంటుంది. మనం వచ్చేసి విత్ మినిమల్ స్టాప్ లాస్ మనం తీసుకుంటాము. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి. 47,540 నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే నాకు 46,900 దాకా ఉంది డౌన్ సైడ్ మూమెంటం. సో మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఉంది. సో మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ అనేది నాకు మంచి ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే మాత్రం రేపు నిఫ్టీ అయితే ట్రేడ్ చేయడం చూడండి. ఓకే,
సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొంత అయితే వన్ సైడ్ ట్రేడింగ్ అయితే కనపడింది. రేపు అదే సేమ్ ఇంపాక్ట్ రేపు నిఫ్టీలో కనపడింది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక మనం రెండు స్టాక్స్ గురించి మాట్లాడదామండి. పతాంజలి ఫుడ్స్ వచ్చేసి మనకి దీని మీద బాగా నెగిటివ్ స్క్రోలింగ్ బాగా అయింది. సో అందువల్ల ఈవెన్ మనకు ప్రాఫిట్ కూడా ఫాల్ అయిందండి. సో పతాంజలి షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కొంత ఒకవేళ ప్రాఫిట్స్ ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతాది వచ్చేసి మనకి సొనాటా కానీ లేకపోతే బిర్లా సాఫ్ట్ లేకపోతే స్పార్క్ కానీ అవి బై చేయాలని చూడండి. ఓకే, నెక్స్ట్ మ్యాన్ కైండ్ అండి. సో ఇది వచ్చేసి ఫార్మా స్టాక్ మ్యాన్ కైండ్, అందువల్ల ఇది కొంచెం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి 62% బాగా పెరిగింది. సో దీనిలో మంచి మూమెంటం అయితే మనకి అప్సైడ్ మూమెంటం అయితే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే 477 crore ఫర్ ద క్వార్టర్ ఎండెడ్ 2024 which was up 62% వర్సెస్ 294 crore. సో మనకి 474 crore అనేది మనకి ఫ్రమ్ 294 crore అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. సో మంచి అప్సైడ్ మూమెంటం అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. సో దాన్ని ఒకసారి మనం చార్ట్స్లో కూడా చూద్దాము. మేజర్గా మనం మ్యాన్ కైండ్ చూసినట్లయితే మనకి ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో మీరు రేపు దీన్ని ట్రేడ్ ఎలా చేయాలంటే 2141 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని జాగ్రత్తగా వినండి. 2141 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని అప్సైడ్ మూమెంటం టార్గెట్ 2500 వాటికి టార్గెట్ అనేది చూడండి. ఓకే, 2500 వాటికి టార్గెట్ అయితే చూడండి. ఇది వచ్చేసి మనకి ఐపీఓ లిస్ట్ అయిన కానించి మంచి ట్రేడింగ్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందండి ఇది. ఓకే, ఆల్మోస్ట్ మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది, డబుల్ పైన అయింది. సో ఇంకా మనకు వచ్చేసి బికాస్ ఆఫ్ ఈ యొక్క రిజల్ట్స్ వల్ల ఇది ఇంకా అప్సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఐపీఓస్ అండి, ఎవరైతే లక్కీ ఫెలోస్ ఉన్నారో మనము ఈ టీబీఓ టెక్ చెప్పాము, మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద మంచి రిజల్ట్స్ దగ్గర 60% మనకి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ విన్సాల్ అండి, సో ఈ విన్సాల్ వచ్చేసి నియర్ అబౌట్ 400% రిటర్న్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎస్ఎంఈ ఐపీఓ, ఓకే, ఎస్ఎంఈ ఐపీఓ మనము బాగా రికమెండ్ చేశాము. కాకపోతే సో ఎస్ఎంఈ ఐపీఓ మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి రాలేదు. ఒకవేళ ఎవరికైనా వచ్చింటే మాత్రం సో 1.2 CR నుంచి 4 times అంటే నియర్ అబౌట్ 5 lakh ప్రాఫిట్ అనేది ఓన్లీ ఈ యొక్క ఐపీఓ ద్వారా వచ్చింది. సో ఎవరైతే ఐపీఓస్ అనేది రావటం లేదో మనం ముందుగానే అన్లిస్టెడ్ షేర్స్ కింద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ లిస్ట్ వచ్చేసి నేను మీకు పోస్ట్ చేస్తానండి, మంచి స్క్రిప్ట్సే పోస్ట్ చేస్తాను. లైక్ ఐపీఓ మనకి రిటర్న్స్ ఎలా వస్తున్నాయో అన్లిస్టెడ్ షేర్స్లో కూడా మనకి రిటర్న్స్ వచ్చే షేర్స్నే మనం డిస్కస్ చేద్దాము. 1-2 days లేట్ అయినా మీకు ఒక 4 to 5 స్క్రిప్ట్సే చెప్తాను. మీరు దానిలో 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 50,000 మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.